పేదవారి అభ్యున్నతి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ సభ్యులు చల్లూరి మధు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం భూపాలపల్లి పట్టణం సుభాష్ కాలనీలోని 24వ రేషన్ షాప్ వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనవంతులు తినే అన్నమే పేదవారు కూడా తినాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గౌరవ పెద్దలు భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డు అదేవిధంగా 24వ వార్డులో కూడా సన్నబియ్యం రేషన్ షాపులను కూడా పంపిణీ చేయడం ఇలా ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయినటువంటి ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రజాపాలనలో ఈరోజు సుభిష్టంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33,10,00,000 మందికి సన్నబియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా నిర్మించలేకపోయినారు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరు మీద ఈరోజు కొత్తగా మళ్ళా నూతనంగా 30 లక్షల మందికి కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా గతంలో దొడ్డు బియ్యం ఉన్నటువంటి వాటిని కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముకున్నటువంటి సందర్భాలు చాలా కనబడ్డాయి. ఈరోజు సన్న బియ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సన్న బియ్యం అనేది మన ఇంట్లో చాలా వరకు అవసరం. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దొడ్డు బియ్యాన్ని కూడా పక్క రాష్ట్రాలకు కూడా మళ్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి దొంగతనాలు ఎలాంటి జరగకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాం.